ఈ రోటీ అలెక్సా కోసం. అలెక్సాకి రోటీ ఇంకా దోశ పెట్టేది ఒక విధానం ఉంటుందన్నమాట. అలెక్సా జొన్న రొట్టె అంత ప్రిఫర్ చేయదు, అందుకని నేను కొంచెం జొన్న పిండి కొంచెం బియ్యం పిండి కలిపి అలెక్సాకి రోటీ చేస్తాను. అయితే ఈ రోటీ కొంచెం మందగా చేసుకొని మనం యూజువల్గా కాల్చుకున్నట్టే కాల్చి దీన్ని ఎండలో పెట్టాల్సి ఉంటుంది. సో ఎండలో పెడితే ఏంటవుతుందంటే ఇది ఇంకా క్రంచీగా తయారవుతుంది. అప్పుడు అది అలెక్సాకి స్నాక్ ఐటమ్ లాగా మారిపోతుంది అనమాట. ఈవెన్ దోశ కూడా అంతే, అది మెత్తగా ఉంటే ఇష్టపడదు. అందుకని ఇది చేశాక మంచి ఎండలో పెడితే ఒక రోజంతా ఎండలో ఉంచేస్తే మంచి క్రిస్పీగా తయారవుతుంది. ఇట్లా అంటే క్రష్ అయిపోతుంది. అది అట్లా కరకరలాడుతూ తింటూ ఉంటే దానికి ఇష్టం అనమాట. అలెక్సా అంటే ఎవరు? అలెక్సా ఎవరేంటి, మన పెట్ డాగీ. రోటీ రెడీ. నేను కూడా అదేంటి రోటీ చేసే ప్రాసెసే, పొడి బారనీయకుండా అలెక్సా రోటీ. అలెక్సా టేస్టీగా ఉంటేనే తింటుంది, మాడినా లేదంటే చెడిపోయినా. ముఖ్యంగా వేడిది తింటుంది, వేడిగా వండింది తింటుంది, ఫ్రెష్. అలాగని వేడిగా తినదు, చల్లారినాకే తింటుంది. కొంచెం వేడున్నా నోట్లో పెట్టుకోదు. తిప్పినాక అలెక్సా రోటీ రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి ఒక ప్లేట్లో పెట్టి పిల్లర్ పైన బయట పెట్టేసేస్తాను ఎండలో. సో ఎండకి మంచిగా క్రిస్పీగా తయారవుతుంది. ఇప్పుడు కూడా ఈ పెనం మీద ఉంచిన కొంచెం క్రిస్పీగానే అవుతుంది, కానీ ఇది నేను కొంచెం మందంగా చేశాను కాబట్టి ఇది వీలైనంత ఇక్కడ డ్రై అవుతుంది. ఆ తర్వాత నేను ఎండలో పెట్టేస్తాను. అలెక్సా రోటీ దీన్ని ఇప్పుడు ఎండలో పెడతాను. కోసము పులియబెడుతున్నాను. సో మార్నింగ్ కలిపి పెట్టాను, ఎండకి మంచిగా పులుస్తుంది. ఆ తర్వాత రేపు మార్నింగ్ జావ కాసుకుంటాను. అలెక్సా రోటీ ఎండలో పెట్టాం కదా, చూసారు ఎంత హార్డ్ అయిందో. ఇట్లా క్రిస్పీగా ఉంటే అలెక్సా ఇష్టంగా తింటుంది. ఇది స్నాక్ లాగా పెడుతుంటానమాట. దానికి కూడా నములుతూ ఉంటా, సౌండ్ వస్తుంటే దానికి కూడా చాలా ఇష్టం. మనం ఏమైనా క్రిస్పీగా తింటుంటే కూడా చూస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఇలాంటివి పెడతా ఉంటాను.
స్నాక్స్ బాక్స్ అలెక్సాకి 2 డేస్కి సరిపడా స్నాక్స్ రెడీ. ఆచిపోదాం బండి. అలెక్సాకి ఇప్పుడు డ్రైవ్కి తీసుకెళ్తున్నాం, లాంగ్ డ్రైవ్. అలెక్సా ఎక్కడికి వచ్చిన అలెక్సా? వచ్చిన షాప్ అన్ని ట్రాఫిక్ పడుతుంది వచ్చారు. లేదు అది చాలా మీ షాప్ అన్ని. No, Alexa. Alexa. ఊరు కాదు ఇది, నేను ఇంటి దగ్గర ఇక్కడ నిజామాబాద్ స్కూల్ అక్కడ బోధన్ గారు కోటగిరి. బోధన్లో వెళ్ళాలి కదా మామూలుగా ఇచ్చారు కదా తప్పదు. బోధన్లో గవర్నమెంట్ చెక్ చేసి ఓకేనా? అది ఇప్పుడు తీసుకుంటే రేపు ఏమన్నా అంటే ఏమన్నా డిస్టర్బ్ ఉంటే రేపు చెప్తాను, లేదంటే ఇక